ఇక ఫార్ములా ఈ రేసు కారు కేసులో అయితే దూకుడు పెంచింది ఈడీ. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు అయితే జారీ చేసింది. వచ్చే నెల 7వ విచారణకు కూడా హాజరు కావాలంటూ కూడా అందులో కోరింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అయితే జారీ అయ్యాయి. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిపించింది. ఈ కేసులో కేటీఆర్ A1 కాగా అరవింద్ కుమార్ A2గా, బిఎల్ఎన్ రెడ్డి A3గా కేసు అయితే నమోదు చేసిన ఏసీపీ దర్యాప్తు అయితే చేస్తుంది. ఇదే కేసులో ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నది కూడా ఏసీపీ వాదన. 2022లో తొలిసారి జరిగిన ఒప్పందంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడం పూర్తిగా నేరపూరిత చర్యనన్నది ఏసీపీ వాదన. మొత్తం 54.9 కోట్లను కేటీఆర్ ఆదేశాలతోనే ఖర్చు చేశారని ఏసీబీ ధృవీకరించింది.